యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు దేవుడు వింటున్నాడని ఎప్పుడైనా గమనించారా? అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఆయన నామము స్మరించుచు యుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడుతుందంటండి. మలాకి 3:16. ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు మాట్లాడుకుంటూ సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నిలిచెను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకునిరి. లూకాసు వార్త 24:13 నుంచి 32 వరకు. జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనం చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకునినదై, మరియా నీవు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు. లూకాసు వార్త 1:40 ఈ మాట వ్రాయబడింది. అలాగే ప్రార్థన చేయుటకి 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు తన గురించి తానే గొప్పగా చెప్పుకుంటున్నాడు. సుంకరి దూరమున నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రెమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కనికరించమని ప్రార్థించుచుండెను. లూకాసు వార్త 18:13 ఇలా వ్రాయబడింది. అయితే యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక గ్రంథం ఆయన సముఖమునందు వ్రాయబడుతుంది. ఎమ్మాయి మార్గమున వెళుతూ దేవుని గురించి ఆయన ఎలా హింసించారు అని బాధపడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు వారితో నడిచిన వారి హృదయములను దేవుడు మండించాడు. అలాగే ఎలిజబెతు మరియ వందనములు చేసుకొనిచుండగా పరిశుద్ధాత్మ శక్తి వారిని కొమ్ముకుని ఎలిజబెతు ప్రవచిస్తుంది. 2 వ్యక్తులు మందిరములో ఉండి వారి హృదయములను, వారి ప్రార్థనలను దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకే ఫోన్లో మాట్లాడుతున్నా, లేక ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్న స్నేహితులు, బంధువులు ఎవరైనా అయి ఉండొచ్చు. మాట్లాడుతున్నప్పుడు నీ మాటలు ఆయన గ్రంథంలో ఉంటాయని భయంతో, ఆయన నీ హృదయాన్ని మండిస్తాడని భక్తి శ్రద్ధతో, పరిశుద్ధాత్మతో నింపుతాడు అనే ఐక్యతతో చేసి ప్రార్థన వింటాడు అని మన ఎదుటివారిని యోగ్యులుగా చూస్తూ ఆయనకు నచ్చేలా, ఆయన మెచ్చేలా బ్రతుకుదాం. అందరికీ ప్రైజ్ లార్డ్.